హాయ్ అండి, వెల్కమ్ టు మై జోవర్. ఇప్పుడైతే పిల్లలకి ఆధార్ కార్డులో ఎలాంటి రూల్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామండి. మేము మా బాబుకి మొన్న ఆధార్ కార్డ్ తీసుకున్నాము. మేము ఏం ఫాలో అయ్యాము, వాళ్ళు మాకు ఏం చెప్పారు అనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేబీ పుట్టిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత బేబీకి 5 ఇయర్స్ వచ్చేలోపు తీసుకునే ఆధార్ని బాల ఆధార్ అంటారు. ఈ ఆధార్ కార్డ్ మనకు పోస్ట్ ఆఫీస్లో అలానే మీ సేవలో కూడా చేస్తారు. పోస్ట్ ఆఫీస్లో అయితే ఇది ఫ్రీగా చేస్తారండి. ఆధార్ చేపించడానికి వెళ్ళే ముందు మనం తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి బేబీ బర్త్ సర్టిఫికేట్, అది ఒరిజినల్ది మాత్రమే అయి ఉండాలి. నెంబర్ 2 పేరెంట్స్, అది మదర్ది కానీ ఫాదర్ది కానీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, పేరెంట్స్ ఆధార్ కార్డు ఎవరిదైతే మదర్దైనా ఫాదర్దైనా ఎవరో ఒకరిది ఇస్తాం కదా, వాళ్ళ దానిలో ఉన్న అడ్రస్ బేబీ బర్త్ సర్టిఫికేట్లో ఉన్న అడ్రస్ ఒకటే అయి ఉండాలి. అప్పుడే మనం ఆధార్ కార్డుని అయితే అప్లై చేయగలం. అలానే బేబీ యొక్క ఫింగర్స్ కానీ ఐస్ కానీ అంత క్లారిటీగా అర్థం కావు కాబట్టి ఒక ఫోటో అయితే తీస్తారు బేబీది. ఎవరిదైతే పేరెంట్స్ ఆధార్ కార్డు ఇస్తామో వాళ్ళది ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు. మీ ఫింగర్ ప్రింట్కి కనుక ఏదన్నా లాక్ ఉన్నట్టయితే ముందుగానే మనం అప్లై చేయడానికి వెళ్ళే ముందే ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం రెడీ చేసిన తర్వాత అప్పుడు తీయడం కుదరకపోతే క్యాన్సిల్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే తీసుకోండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, అంటే మా బాబుకి మేము పోస్ట్ ఆఫీస్లో చేపించాము. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్లై చేసే వాళ్ళకైతే మన బేబీ బర్త్ సర్టిఫికేట్ అలానే ఆధార్ కార్డు ఒరిజినల్ది కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఫామ్ ఫిల్ చేస్తారు. ఆ ఫామ్ని మీరు 1కి 2 సార్లు, అంటే నెంబర్స్తో సహా మన పేరులో ఉన్న లెటర్స్తో సహా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఓకే అన్న తర్వాతే వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై అయిన తర్వాత మనది ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, బేబీది ఒక ఫోటో అయితే తీసుకుంటారు. ఈ ఆధార్ అప్లై చేసిన తర్వాత 20 to 30 డేస్లో పోస్ట్లో మనకి వచ్చిద్ది అని చెప్పారు. అలానే అప్డేట్ అయిన తర్వాత మెసేజ్ కూడా వస్తుంది ఫోన్ నెంబర్కి. ఏదైతే ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి అయితే మెసేజ్ కూడా వచ్చిద్ది అని అయితే అన్నారు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి.